ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. జీవన్ రెడ్డి ఎపిసోడ్ కు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ని వీడే యోచనలో ఎమ్మెల్సీ ఎల్ రమణ ఉన్నారని సమాచారం. అయితే కాంగ్రెస్ లోకి రమణ రాక ఖరారైనట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం సూచనలతో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు రంగంలోకి దిగినట్లుగా సమాచారం. ఎల్ రమణకు చెందిన రిసార్ట్లో విజయ రమణారావు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. రమణతో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడినట్లుగా సమాచారం. నేనున్నా రా అన్నా అంటూ రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రేవంత్ ఆహ్వానంతో కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సై అన్నారు రమణ. జీవన్ రెడ్డి రాకను మొదటి నుంచి ఎల్ రమణ వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఏ విధంగా చూడాలి? ఒక వ్యక్తికి బదులుగా ఇంకో వ్యక్తి, అంటే నా వైపు నుంచి నీ వైపు వచ్చిన వ్యక్తి కాకుండా నీ వైపు నుంచి నేను ఇంకొక మనిషిని లాగేసుకుంటాననేటువంటి రీతిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయం ఎలా చూడాలంటారు? అంటే జీవన్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్లోకి వెళ్ళగానే బీఆర్ఎస్లో ఉన్న ఎల్ రమణని కాంగ్రెస్లోకి లాగేసుకునేటువంటి ప్రయత్నం ఎలా చూడాలంటారు ప్రస్తుత పరిణామాలు? మురళి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధానంగా జగిత్యాల కేంద్రంగా మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై ప్రధానంగా చర్చనీయాంశమయ్యాయి. ఇందులో ముఖ్యంగా ఏదైతే మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి జాయిన్ కాబోతున్నారో అందుకు చెక్ పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినట్టుగా స్పష్టమైన సమాచారం అందుతుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి నేరుగా ఈ మొత్తం ఏదైతే జీవన్ రెడ్డి పార్టీ మారడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రభావం అనేటువంటిది, అధికారం అనేటువంటిది దూరం అయ్యే సంకేతాలుగా ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారానికి చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశానికి అయితే ఏకంగా సీఎంఏ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా అదే జీవన్ రెడ్డికి ప్రత్యర్థిగా సుదీర్ఘ కాలం పాటు జీవన్ రెడ్డిని ఢీ కొట్టి రాజకీయాల్లో నిలబడ్డటువంటి ఎల్ రమణ ఇప్పుడు ప్రస్తుతం ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి పైన అనేక సార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించినటువంటి చరిత్ర కూడా ఎల్ రమణ గతంలో ఉంది. అందుకనే అదే జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎల్ రమణను ఇటు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఈ రాజకీయంగా జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలు అన్నిటికీ కూడా చెక్ పెట్టాలన్నటువంటి ఉద్దేశంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం పెద్దపల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయ రమణారావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇటు సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా పేరు పడ్డారు. అందుకే ఆయన స్వయంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టుగా సమాచారం అందుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతోనే రంగంలోకి దిగినటువంటి విజయ రమణారావు హైదరాబాద్ షామీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్ రమణకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ రిసార్ట్ లో 2 రోజుల క్రితం భేటీ జరిగినట్టుగా సమాచారం అందుతోంది. ఈ భేటీలోనే నేరుగా ఎల్ రమణ తోని ఇటు సీఎం రేవంత్ రెడ్డి విజయ రమణారావుకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఫోన్ ద్వారా నేరుగా ఎల్ రమణతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణల్లో అన్న నేను, అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ అన్న నేనున్నాను మీరు వచ్చేయండి అనేటువంటి ఒక హామీ అయితే రేవంత్ రెడ్డి గతంలో ఇరువురు కలిసి టీడీపీలో పనిచేసినటువంటి ఒక చనువు అంటారా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా మేము తీసుకోగలం అనేటువంటి నిరూపణ కోసం కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుందా అనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తుంది కదా క్రాంతి, దాన్ని ఎలా చూడాలంటారు? అయితే మురళి, ఇక్కడ ఇటు విజయ రమణారావు కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఎల్ రమణ వీళ్ళంతా కూడా గతంలో టీడీపీలో ఉన్నప్పటికీ ఎల్ రమణ వీరిద్దరికన్నా కూడా చాలా సీనియర్. కానీ 2009లో జరిగినటువంటి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పెద్దపల్లి నుండి విజయ రమణారావు, కొడంగల్ నుండి రేవంత్ రెడ్డి, జగిత్యాల నుండి ఎల్ రమణ వీళ్ళు ముగ్గురు కూడా టీడీపీ నుండి ఒకే ఎన్నికల్లో ఇటు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే తదనంతరం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర మలిదశ పోరాటం ఏదైతే ఉందో ఆ 4 సంవత్సరాల పాటు జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ లో టీడీపీకి సంబంధించినటువంటి తెలంగాణ
టీడీపీ ఫోరం పేరిట జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా వీరు ముగ్గురు ముందు వరుసలో ఉండి రాజకీయాన్ని అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున నడిపించిన సందర్భం అయితే ఉంది. అయితే మారిన పరిస్థితుల్లో ఇటు ఎల్రమణ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కానీ ఇటు రేవంత్ రెడ్డి, విజయ రమణారావు వీళ్ళిద్దరూ కూడా 2007లో కాంగ్రెస్ పార్టీలో 2017లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ ఎల్రమణ మాత్రం చాలా కాలం టీడీపీలో రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో సైలెంట్ గా ఉన్నారు. కానీ తర్వాత బీఆర్ఎస్ కి రావడం జరిగింది. ఆ బీఆర్ఎస్ తరఫున 2021లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అయితే ఈ గతంలో ఉన్నటువంటి వీరు ముగ్గురు మధ్య ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏదైతే ఉందో ఆ సాన్నిహిత్యంతోనే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఎల్రమణకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలన్నీ ఇటు భవిష్యత్తులో డిలిమిటేషన్ జరిగిన సందర్భంలోనైనా కూడా ఖచ్చితంగా జిల్లా తరఫున ఇప్పుడు ఉన్నటువంటి జగిత్యాల స్థానమే కావచ్చు, జగిత్యాల బైఫర్కేషన్ ఏదైనా జరిగినప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా రాజకీయంగా సముచిత స్థానం అయితే కేసీఆర్ తో ఫామ్ హౌస్ లో జీవన్ రెడ్డి రాకకి ముందు దీనికి సంబంధించి ఎల్ రమణ కావచ్చు, గంగుల కమలాకర్ ఇరువురు వెళ్ళి సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి కీలకమైనటువంటి భేటీ నిర్వహించి తగినటువంటి హామీలు కూడా తీసుకున్నారు. పార్టీ మారే యోచన కానీ లేకపోతే అసంతృప్తి అసలే లేదు వారిలో అని బయట చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్. మళ్ళీ ఇప్పుడు ఎల్ రమణ కాంగ్రెస్ పార్టీలోకి అనేటువంటి మాట, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శత్రువులు కానీ ఉండరనేటువంటి ఒక నానుడైతే ఉంటుంది. ఇది ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాజకీయాలు, ప్రధానంగా జగిత్యాల సెంటర్ గా జరుగుతున్న రాజకీయాలకు ఈ సామెతలు అనేటువంటి ఖచ్చితంగా అమలవుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఎల్ రమణ, జీవన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా సుమారు 3 దశాబ్దాలుగా ఒకే కేంద్రంగా, ఒకే జగిత్యాల కేంద్రంగా వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. అలాంటి ఈ రాజకీయ వైరమే వారికి ఒక రకమైనటువంటి వ్యక్తిగతంగా కూడా ఒకరికి మధ్య ఒకరికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు సిద్ధాంత పరంగా కావచ్చు, ఇటు పార్టీల పరంగా కావచ్చు ఉన్న సందర్భం ఇప్పటివరకు ఉంది. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా జీవన్ రెడ్డి ఇలాంటి ఒక టాల్ లీడర్ బీఆర్ఎస్ లోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ గంగుల కమలాకర్ కావచ్చు, జీవన్ రెడ్డి, మన ఎల్ రమణ కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రభావం తగ్గుతుంది, లేదా వీళ్ళ అనుచరులకు నుంచి వీళ్ళపైన ఒక రకమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది వస్తుంది అన్నటువంటి ప్రచారం ఇంతవరకు సాగింది. ఇందుకు అనుగుణంగానే వీళ్ళంతా కూడా జన్వాడ కేంద్రంగా కేటీఆర్ తో వీళ్ళు ప్రత్యేక సమావేశం జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ భేటీలో వీరిద్దరికి కూడా ఒక కేటీఆర్ ద్వారా ఒక స్పష్టమైన హామీ లభించింది. భవిష్యత్తు రాజకీయాల్లో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా జీవన్ రెడ్డికి ఇచ్చేటువంటి స్థానం ఆయనకు అలాగే ఉంటుంది, మీకు దక్కుతున్న గౌరవం కావచ్చు, ప్రధానంగా మీ క్యాడర్ కు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నింటిలో విషయంలో కూడా మీకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. జీవన్ రెడ్డి ద్వారా మీకు కానీ మీ అనుచరులకు కానీ ఎలాంటి రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు ఉండవనేటువంటి ఒక హామీ అయితే గతంలో కేటీఆర్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఏదైనా ఎప్పుడైనా జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి హామీలు పొందిన చాలా మంది కేసీఆర్ ను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, ప్రధానంగా కేటీఆర్ ను కూడా బాహాటంగా విమర్శించి ఇతర పార్టీలోకి వెళ్లిన సందర్భం అనేటువంటిది ఉంది. అయితే ఇప్పుడు కూడా భవిష్యత్తులో మాకు అలాంటి పరిస్థితి జీవన్ రెడ్డి ద్వారా ఎదురవుతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి అభద్రత ఇటు ఎల్ రమణలో కావచ్చు, గంగుల కమలాకర్ లో కావచ్చు వ్యక్తమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకు కొనసాగింపుగానే ప్రస్తుతం ఎల్ రమణ కాంగ్రెస్ పార్టీకి వెళ్లే ఆలోచనలో ఉన్నాడు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు దెబ్బ కొట్టబోతున్నారు అని అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. జీవన్ రెడ్డి ఎపిసోడ్కు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ను వీడే యోచనలో ఎమ్మెల్సీ ఎల్ రమణ ఉన్నారు అనేటువంటి మాట. కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి రావడానికన్నా ముందు దీనికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి వ్యక్తుల్లో జిల్లాకు సంబంధించి గంగుల కమలాకర్ అలాగే ఎల్ రమణ నేరుగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళి మరి ఆయన రాక సందర్భంగా జరగబోయేటువంటి పరిణామాలు, రాబోయే రోజుల్లో జరిగేటువంటి మార్పులు కావచ్చు, వీటన్నిటి గురించి క్షుణ్ణంగా చెప్పినప్పటికీ కేసీఆర్ అంతా నేను చూసుకుంటాను, పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు సమన్వయంతో మీరు పనిచేసుకోండి అనేటువంటి సూచన ఇచ్చినప్పటికీ ఎల్ రమణ ఎందుకో సంతృప్తి చెందలేదు, అసంతృప్తిగానే ఉన్నారు అనే మాట కన్నా అభద్రతా భావంతో ఉన్నారు ఎల్ రమణ అనేటువంటి చర్చ అయితే జోరుగా నడుస్తోంది. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉండి ఇప్పుడు ఒకే పార్టీలో ఉండి కలిసి పనిచేయాలి అనంటే
కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు నియోజకవర్గంలో ఎక్కడ ఆ నేతల నుంచి, కార్యకర్తల నుంచి ఆ సపోర్ట్ లేదని కూడా అధినేత కేసీఆర్కి చెప్పినప్పటికీ కూడా సర్దుకుపోండి అని ఒక మాట కేసీఆర్ చెప్పగానే చాలా ఇబ్బంది పడ్డట్లుగా కూడా తెలుస్తోంది. అందుకే అసంతృప్తిలో ఉన్నటువంటి ఎల్ రమణని కాంగ్రెస్ పార్టీలోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మరికొన్ని రోజుల్లో ఎల్ రమణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అనేటువంటి మాట అయితే వినిపిస్తుంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది రాజకీయంగా అనేది.